నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జాలపల్లి ఫారం గ్రామ ప్రత్యేక అధికారిగా విచ్చేసిన నాగనాథ్ను మాజీ కోఆప్షన్ మెంబర్ ఎంఏ హకీం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రత్యేక అధికారికి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గతంలో కూడా ఈ గ్రామానికి ప్రత్యేక అధికారిగా రావడం జరిగిందని, ఈసారి కూడా తననే నియమించడం జరిగిందని, గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. చేస్తూ దేవుడి యొక్క ఆజ్ఞతోని దేవుడి యొక్క మరి గతంలో కూడా నాకు స్పెషల్ అక్షరం ఇచ్చారు. అప్పుడు కొన్ని జనాల యొక్క ఆలోచన బట్టి, ప్రజల యొక్క వచ్చిన సమస్యలను బట్టి అక్కడ కొన్ని పనులు చేయడం జరిగింది. మళ్ళీ ఈ అవకాశం కల్పించారు కాబట్టి మీ యొక్క సహసహకారంతో, ప్రతి విలేజ్ యొక్క పెద్ద మనుషుల యొక్క సహసహకారంతో, యూత్ యొక్క సహసహకారంతో, ఇక్కడ మేధావులు ఉన్న వాళ్ళ సహసహకారంతో మనమందరం కూర్చుండి చర్చించి ఏ అంశం అయితే మనం ప్రత్యేకంగా తీసుకుంటామో ఆ అంశాన్ని మనం అమలుపరుస్తూ కావలసిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడానికి మనమందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ సమస్య అనేది తీరుతుంది. కాబట్టి అదే రకంగా మీరు పెద్దలందరూ అదే రకంగా సహాయసహకారం అందిస్తూ ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను మనం ఇక్కడ వేదికపై తీసుకొచ్చి చర్చించి అది మనం ఎక్కడ చేయగలుగుతాము, ప్రభుత్వ సహాయ సహకారాలు ఎక్కడ తీసుకోవచ్చు అనే దానిపైన కూడా మనం చర్చించి జనాల యొక్క సమస్యలు మనం తీర్చడానికి మనమందరం కలిసికట్టుగా పని చేస్తేనే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా, గ్రామ పెద్దలుగా ఒక మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. చాలా సంతోషం. కుటుంబంలో తెలుగు చాలా సంతోషం. సర్పంచ్ల పదవి కాలం పోయినాక స్పెషల్ ఆఫీసర్ ఉంటే కొన్ని రోజులు వాళ్ళు చేసిన లోపాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఏమున్నాయో పబ్లిక్ కూడా తెలుస్తుంది. ప్రజానాయకుడు సర్పంచ్ ఉంటాడు, ప్రజలనే వింటాడు. అది తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకుంటాడు, ఒప్పు చేసినా ఉంటాడు, ట్యాక్సులు కట్టకుండా నడుస్తుంది, అన్ని నెట్టుకుంటూ పోతాడు. ఎప్పుడైతే ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ పెడతారో కేవలం వాళ్ళ దృష్టి ఎక్కడ అక్రమాలు జరిగినాయి, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎంత ట్యాక్స్ వస్తున్నాయి, ఎందుకు కాలేదు, దానికి కారణం ఏంటిది, అవన్నీ వాళ్ళు తీస్తారు. మళ్ళీ వాళ్ళకు చేసే పవర్ ఉంది, డెవలప్మెంట్ చేసే పవర్ కూడా ఉంది. బహుశా నేను అనుకుంటా 92లో 93లో సోమేశ్వర సబ్ కలెక్టర్ ఉండే మున్సిపల్ చైర్మన్. ఇక్కడ పోయినాక 10 కాలం అవుతుంది. పర్సనల్ ఆఫీసర్ ఉండే మొండి బకాయిలు ట్రాక్టర్లు తీసుకుని ఇంటి ముందు నిలబడుతుండే, పైసలు కట్టాలని సామాన్య. అలాంటప్పుడు కొన్ని లక్షల్లో చాలా రోజులు పెద్ద పెద్ద నాయకుల పైసలు కూడా ఆ రోజు వసూలైంది. ఎందుకైనా అంటే అది పర్సనల్ మన స్పెషల్ ఆఫీసర్ దయ వల్ల. ఎప్పుడు కూడా నిజంగా ఎలక్షన్స్ అవుతాయి, వస్తాయి, పోతాయి, కానీ కొన్ని రోజులు పర్సనల్ ఆఫీసర్ ఉండాలని నా అభిప్రాయం. అది మంచిదే, మంచి కొరకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.